రాధారంగ మిత్రమండలి హరిదాసు గౌరీశంకర్ మామిడిపత్తుల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్థానిక రామలింగేశ్వరపేట మూడు బొమ్మల సెంటర్ వద్ద వంగవీటి రంగ జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో రామలింగేశ్వరపేట మూడు బొమ్మల సెంటర్ నందు వంగవీటి రంగ 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిత్రమండలి హరిదాస్ గౌరీశంకర్ మామిడిపత్తుల సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ పేద ప్రజల ఆరాధ్య దైవం, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక వంగవీటి రంగ అని అన్నారు. 77వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన వారు ఆ తరానికి ధైర్యం, ఈ తరానికి మార్గదర్శనం, రేపటి తరానికి ఆదర్శం అంటూ పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, రంగ అంటే ఒక చరిత్రకి చావు ఉండదంటూ పేర్కొన్నారు. ప్రజా నాయకుడు వంగవీటి మోహన్ రంగాకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, రంగ అభిమానులు ఏరిశెట్టి శరత్, బండారు రవికాంత్, చంద్రమోహన్, బచ్చు శ్రీను, బండారు మధుసూదన్, బండారు రమాకాంత్, పోలిశెట్టి శివప్రసాద్, ఎడ్ల సాంబయ్య, బెల్లపు యశ్వంత్, మల్లిపెద్ది శరత్, పెయింటర్ శ్రీను, చిన్ని, యేసుబాబు, మైలా బన్ను, కోట పున్నారు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా 77వ జయంతి సందర్భంగా ఈరోజు మూడు బొమ్మల సెంటర్లో ఆయనకి ఘన నివాళిని అర్పించడం జరిగింది. అలానే గత ఎన్నో సంవత్సరాలుగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా నిత్యం ఆయన్ని స్మరించుకుంటూ ఉన్నారు. అంటే దానికి కారణం ఆయన పోరాడిన విధానం, ఆయన ఏదైతే పోరాడిన విధానం ఉందో ఆ స్ఫూర్తి ఇప్పటికి కూడా యువతలో ఇంకా కొనసాగుతూనే ఉంది. బహుశా మేము ఆయన్ని చూసి ఉండలేదు, కానీ ఆయన గురించి చెప్తూ ఉంటే ఇవాళకి కూడా మా రక్తం మరుగుతున్నట్టు ఏదో ఒక తెలియని ఉద్వేగం మాలో కలుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన పేద ప్రజల పట్ల పోరాడిన విధానం ఇవాళకి కూడా మనం తలుచుకుంటూనే ఉన్నాం. అట్లనే కాకుండా మీరు గమనించినట్లయితే శాసనసభ్యునిగా ఆయన జైల్లో నుంచి ఎన్నికైన విధానం దేశ చరిత్రలోనే ఆయన ఒక తిరిగిరాని చరిత్రను సృష్టించాడు. ఆయన కొన్ని శత్రువులు మూకల దాడిలో మరణించడం అనేది మనందరికీ కూడా తెలిసిన విధంగా, కానీ ఆయన లేకపోయినా కానీ ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఉంటామని స్మరించుకుంటూ పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 77వ జయంతిని స్థానిక రామలింగేశ్వరపేటలోని ఆయన విగ్రహం వద్ద జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రంగ గారి అభిమానులు అందరూ కూడా ఈరోజున ఇక్కడ ఆయనని ఘనంగా నివాళులర్పించుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, మరి రంగ గారి పేరంటేనే ఒక వైబ్రేషను, రంగ గారు అంటేనే ఒక యువతకి ఒక ఆదర్శం, ఒక మహోన్నత భావాలతో మరి ఆ రోజున ఆయన ప్రజాస్వామ్యయుతంగా మరి విజయవాడలో ఉన్నటువంటి ఆనాటి రౌడీజాన్ని ఎదుర్కొని పేదలకు అండగా ఉండాలి, పేదల పక్షాన నిలవాలి అనే ఒకే ఒక తలంపుతో మరి ఆ రోజున ఆ లంకలో ఉన్నటువంటి దళితుల భూముల్లో మరి వాళ్ళ కోసం ఈ నిరాహార దీక్ష సందర్భంగా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈనాటికి కూడా